Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవములు ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుండి ఫిబ్రవరి 29 వరకు జరగనున్న మహోత్సవములు మొత్తం రాష్ట్రంలోని 10 ప్రసిద్ధ ఆలయాల నుండి ధర్మ ప్రచార వాహనాలు ఈ రోజు సుమారు 500 మంది జంటలతో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చనలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు శ్రీ కనకదుర్గాంబికాదేవి నమః. వారికి మంచినీళ్ళు ఇస్తున్నట్టుగా భావన చేయండి. ఓం శుద్ధైరాగమనీయకం ప్రమదలేర్భవ్యామయా కల్పితం కారుణ్యామృతవాదఖిలం సంతుష్టయే కల్పితాం గంగారం మద పుణ్యదోయమలైరానీయ భక్త్యా పునః ఆచమ్యార్థ క్షుద్వివాహాలాం జ్యేష్ఠామస్మేర్నాశయామ్యహం అభోజమసమృద్ధిం చ సర్వాణ్యర్నాయ సత్యమసీమహి పశూనాగో రూపమన్నస్కమయశ్రేష్ఠయదాంగిషః కర్దనేన ప్రజాభూతామయ సంభవ కర్తమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రయంతు స్నిగ్ధాని చిక్లేదవసమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాభేన మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ ఆర్ద్రాం యమీషుతాం తాంసోస్మిదాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం సుగంధీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ వక్రయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాచరంతీం శ్రియం లోకే దేవదస్తామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేస్కరాన్వాం వరుణే ఆదిత్యవర్ణే తపసాభిజాతా వనస్పతిస్తవ వృక్షాధ బిల్వః తస్య ఫలాని శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. అందరూ కూడా నీటిని తీసుకుని అమ్మవారిని ప్రతిమ మీద కాస్త కొద్దిగా చల్లుతూ ఉండండి. అమ్మ పొయ్యకూడదు, చల్లుతూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్వజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగాం జాజీ చంపకమాలతీ ముకుళకైర్మందారకుందాదిభిః కేతక్యాః కరవేరకైర్బహువిధైః పుష్పస్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే త్వత్ప్రేతయే కల్ప్యతాం శ్రీ కనకదుర్గాంబికాదేవ్యై నమః. అలంకరణార్థం పుష్పమాలికాం సమర్పయామి. హరిద్రంగమయామి తం దేవి కళ్యాణి రాజని రక్షణధరామానందమందస్మితాం వేద్యాతీతమధాదంత విభవాం ఆరాధయామ్యంబికాం శ్రీ కనకదుర్గాంబికాదేవ్యై నమః. అర్చన కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి. ఇప్పుడు అమ్మవారి యొక్క ఖడ్గమాల అలాగే సహస్రనామం ఆ తర్వాత త్రిశతీ నామాలతో అర్చన జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః ఆ మాట మనసులో స్మరిస్తూ కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి. శ్రీదేవి మహంకారమ్మవారి ఆలయం వద్ద ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎగిన నాగబాబు తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం కొబ్బరి తోటలో ఆలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాల సమయంలోనే అయోధ్య బలరాముని విగ్రహ ప్రతిష్ఠ రావడం శుభ పరిణామన్నారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం
కొబ్బరి తోటలో శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేసి 44 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరిలో భోగి రోజున అమ్మవారి ఊరేగింపు ప్రారంభించి 10 రోజుల పాటు జాతర కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం భోగి రోజు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారి జాతర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ జాతర కార్యక్రమాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారి చేతుల మీదుగా కలశ స్థాపన జరిపి ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం నుంచి అమ్మవారికి చీరే కూడా ఆ దేవస్థానం నుంచి వారు తేవడం కూడా జరుగుతుంది. అనేక వేషాలతోటి విచిత్ర వేషధారణలతోటి ఊరేగింపు అమ్మవారు పురవీధుల గుండా పట్టణం అంతా కూడా తిరగడం జరుగుతుంది. రేపు ఊరేగింపు అయిపోయిన తర్వాత 9 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, అలాగే వలవల బాబీ గారు, ఈల్ నాని గారు, ఈతగూడ తాతాజీ గారు, ఇంకా వడ్డీ రఘురామ్ నాయుడు గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు పసల కనక సుందరరావు గారు, అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మార్నేడు బాబ్జీ గారు, అలా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని కూడా ఈ 10 రోజుల పాటు అమ్మవారి జాతర కార్యక్రమాలకు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వారందరూ కూడా తప్పనిసరిగా పాల్గొంటామని చెప్పడం కూడా జరిగింది. ఈ 10 రోజుల కార్యక్రమాల్లో రేపు ఒక విశేషమైన రోజు అయితే, ఈ అమ్మవారి ఉత్సవాలు జరిగే రోజుల్లో 550 సంవత్సరాలుగా పోరాటం జరిపి తాడేపల్లిగూడెం గిరిజనరత్న సింగం పట్టాభి జానకమ్మ సేవ ట్రస్ట్ వారు సింగం సుబ్బారావు దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ట్రస్ట్ కమిటీ వారికి అందచేసినారు. వారికి వారి కుటుంబానికి ట్రస్ట్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబానికి వారిపై ఉండాలని కోరుకుంటున్నాము. లక్షలు వసూలు చేస్తున్నారు గుడికి. కొంచెం తీసుకోండి పట్టుకోండి ఒకసారి. శ్రీ గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ తరపున ద్వారకా నగర్ కుంచినపల్లి గ్రామం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన దాసర మల్లికార్జునరావు గారు, కమిటీ చైర్మన్ గారు, వీర వెంకట పవన్ కుమార్ గారు, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క భక్తి పరవశంలోనే కానీ, భక్తి ఈ సనాతన ధర్మంలో పూజలు చేస్తూ ఈ యొక్క సమాజాన్ని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో నిలపాలంటే ఒక భక్తి అలాగే శ్రద్ధలతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగా కమిటీ సభ్యులు ఒక మంచి కార్యక్రమంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ వేదిక వద్ద ఏదైతే కళ్యాణ స్వామి గుడి వద్ద కళ్యాణం కూడా జరుపుకోవచ్చని కమిటీ వారు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా మంచి కళ్యాణాలు జరుపుకోవడానికి కానీ, భక్తిని ముక్తిని పొందడానికి కానీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో వారి తరపున మా సింగం బ్రదర్స్ అందరం కూడా 1,116 రూపాయలు కమిటీ వారికి ఇవ్వడం జరిగింది.
ఈ 1,116 రూపాయలు అనేది చాలా చిన్న మొత్తం అండి. ఈ తాడేపల్లిగూడెం గ్రామంలో అనేకమైన చాలామంది ఈ విరాళ దాతలు ఉన్నారు. చాలా చేస్తుంటారు. కరోనా టైంలో కూడా చాలామంది మాతో పాటు సహకరించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారందరూ కూడా ద్వారకా నగరంలోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మల్లికార్జునరావు గారు కానివ్వండి, అదేవిధంగా మన పవన్ కుమార్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన రెడ్డి గారు, ఈ బృందం అంతా కూడా ఎంతో కష్టపడి భగవంతుడి ఆశీస్సులతో ఈ రోజున ఇక్కడ గుడి నిర్మాణించి నన్ను విలారం అడుగుగలిగింది. ఆ రోజున నేను ఒకటి చెప్పా, భగవంతుడు ఆశ ఉంటే కనుక మీ దగ్గరికి వస్తానని చెప్పి అనుకున్నా. ఈ రోజున మా అమ్మ మా నాన్నగారైనటువంటి సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారాగా వాళ్ళిద్దరూ సంపూర్ణంగా మమ్మల్ని భగవంతుడు రూపంగా ఎక్కువగా చూసుకునే వ్యక్తులు మేము, మా తల్లిదండ్రులని. వాళ్ళ పేరు మీద ఈవేళ 1,116 రూపాయలు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ తమ్ముడు కానీ, నేను కానీ, ఇంకో మా తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా మేము ఏదైనా ఒక బాట మీద నడుస్తాం. భగవంతుడి ఆశీస్సులకి ఏదైనా కావాలంటే ఏదైనా సరే నువ్వు ముందు ఉన్నందుకు చాలా ఆనందం అని చెప్పేసి తమ్ముడు చెప్తాం. ఆ భగవంతుడికి 1,116 రూపాయలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ద్వారకా తిరుమల తర్వాత మంచి గుడి ఏదైనా ఉందంటే కనుక మన వాడపల్లి. ఆ వాడపల్లి గుడి తర్వాత మన తాడేపల్లిగూడెం మండలంలో ఉన్నటువంటి కుంచినపల్లి గ్రామంలోని ఇక్కడ ఇది కూడా ద్వారకా నగరం ఉన్న గుడిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిని ఎంత అంగరంగ వైభవంగా కట్టడం, ఇక్కడ ఈ గుడిలోని కళ్యాణాలు కూడా అవుతాయని చెప్పేసి కమిటీ వారు చెప్తాం చాలా ఆనందంగా ఉంది. మంచి గుడిని తయారు చేసి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన నియోజకవర్గ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి, నా గెస్ట్ కింద వచ్చినటువంటి నా తమ్ముడికి చాలా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గత 33 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో శనివారం ముందస్తు భోగి పండుగ నిర్వహించి చిన్నారులకు భోగి పళ్లు పోశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఇక్కడే సంక్రాంతి పండుగ నిర్వహిస్తామని ప్రాజెక్టు అధ్యక్షురాలు దీన స్వరూప రాణి తెలిపారు. చిన్నపిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. నా పేరు దీన స్వరూప రాణి, నేను ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మరి గత 33 రోజులుగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర టెంట్ లో సమ్మె చేస్తున్నాం, అంగన్వాడీలు అందరం కలిసి. మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం అసలు చేమకుట్టినట్టు కూడా లేదు. నిన్న చర్చలకు పిలిచి మరి జీతం తప్ప మరి ఏదైనా అడగండి అని అన్న అక్కడికి వచ్చారు. మళ్ళానే మొదటికి వచ్చేసారు.
మరి జీతం 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని అనేటప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచాలి. మరి చాలా మాకు వచ్చి జీతంతో అధిక రేట్లలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. నిత్యావసర సరుకుల రేట్లు అయితే పెరిగిపోయినాయి. మరి అవి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాలి కదా, జీతాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచినప్పుడు అనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎక్కడైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు కనీస వేతనం పెంచి గ్రాడ్యుటీ అమలు చేస్తారనేసి మేము ఆశిస్తూ, మరి నూతన సంవత్సరంలో మరి సంక్రాంతి సందర్భంగా మరి మంచి శుభవార్త చెప్తారనేసి ప్రభుత్వాన్ని ఎదురు చూస్తూ ఆశిస్తూ ఉన్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని నవరత్నాలు టీం సభ్యులు పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శుభకార్యాలను పురస్కరించుకుని పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. వెళ్ళండి, అటుపక్క వెళ్ళండి, అలా వెళ్ళిపోండి, అటుపక్క వెళ్ళండి. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ రోజు నవరత్నాల టీం వారు మాకు అన్నదానం చేసినందుకు సత్కరించారు. వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా 287వ వారం వెంకటేశ్వర స్వామి దయ వల్ల వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారం 287వ వారాన్ని చేరుకున్నందుకు మాకు చాలా ఆనందదాయకం. అలాగే మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నాన్ని మటుకి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్నాం. అందుకు అందరూ అన్నదానం చేసి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. మా నవరత్నాల టీము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అన్నప్రసన, ఉద్యోగం వచ్చినా, స్టేట్స్కి వెళ్ళినా, ఇంకా అలా ఏ కార్యక్రమాలకైనా సరే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9296009766. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 9296009766. హరే శ్రీనివాస. ముందుగా మన ఎమ్మెల్యే గారైన కొట్టసనారాయణ గారికి, తాడేపల్లిగూడెం ప్రజలకి, పుర ప్రజలకి, అలాగే ప్రతి శనివారం నవరత్నాల టీం చేసే అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఉన్న దాతలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి శనివారం నాడు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్నదాన కార్యక్రమం దాతలుగా నిలిచిన వారు, ఈ వారం అన్నదాన కార్యక్రమం 287వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన మానేపల్లి శ్రీనివాసరావు గారు, వేదరాజేశ్వరీదేవి గారి దంపతుల కుమార్తె సాయి ప్రణాళి, అలాగే అల్లుడు ఉత్తమ్, వారి వివాహ సందర్భంగా ఈ వారం అన్నదాతలుగా నిలబడడం జరిగింది. అంతేకాకుండా వారి అబ్బాయి హనుమంత లక్ష్మణ్ ప్రదీప్ కుమార్ ఈ వారం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ వారం అన్నదాతలుగా ఉన్నందుకు వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో 10 మందికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి, వారి నూతన జీవితం ఎంతో సంతోషంగా సాగాలని చెప్పి నవరత్నాల టీం తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి వారం కూడా దాతలుగా పెళ్లి రోజు, పుట్టినరోజు జ్ఞాపకార్థం, అలాగే వివాహమైన సందర్భంగా అలాగే ఉద్యోగం వచ్చిందని, అలాగే అనేక సందర్భాలుగా అన్నదానానికి ఇక్కడ దాతలుగా సహకరించడం జరుగుతుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం
డిఆర్ గోయంక ప్రభుత్వ కళాశాల 1986 నుంచి 89 వరకు డిగ్రీ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జనవరి 13, 2024 నాడు హంగ్రీ బర్డ్స్ వేదికగా అత్యంత వేడుకగా సంక్రాంతి సంబరాలను తలపించింది. 35 సంవత్సరాల సుదీర్ఘ కాలానంతరం వివిధ స్థాయిలలో కార్యనిర్వహణలో ఉన్న మిత్రులు ఉభయ రాష్ట్రాల నుండి సంక్రాంతి పండుగకు క్రాంతిని అందించే కార్యక్రమంలో భాగంగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం అపూర్వమైన ఆనందాన్ని కలిగించిందని అందరూ వారి వారి హర్షాతిరేకాలు తెలియజేశారు. మీ ముగ్గురు అప్పుడే ప్లాన్ పెట్టుకోవాలి. వాయిస్ ఇవ్వాలి. నువ్వు అటు నుంచో. బిఎస్సి ఎంపీసీ అండ్ బైపీసీ బ్యాచ్ వాళ్ళం మేము 3 దశాబ్దాల తర్వాత ఈ అపూర్వ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. మేము ఎన్నో భావోద్వేగాలు పంచుకుంటూ ఇవాళ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నాం. చాలా సంతోషదాయకంగా ఉంది మాకు. రకరకాల వృత్తుల్లో స్థిరపడిపోయి రోజు అనేక పని ఒత్తిడిలో ఉండి బిజీగా ఉంటున్న లైఫ్లో ఇవాళ ఒక్కరోజు ఆట విడుపుగాను మా అందరికీ విరామంగాను ఇవాళ మేము మా పాత మిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతున్నాం. మళ్ళీ మా పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని ఎంతో ఉద్వేగంగాను ఉల్లాసంగాను గడుపుతున్నాం. 1986, 1989 డిగ్రీ పూర్వ విద్యార్థులు ఒక అపూర్వ కలయిక అని ఒక సందర్భాన్ని ఏర్పరచుకుని ఈరోజు మేము అందరం కలిసి చాలా సంతోషంగా గడుపుతున్నాం. ఇది నిజంగా అపూర్వ కలయిక. ఎందుకంటే 34 సంవత్సరాల తర్వాత మేమందరం కూడా ఈ విధంగా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సందర్భంలో మేము అనేక విధాలుగా మా యొక్క ఆలోచనల్ని పంచుకోవడం, మేము చేయగలిగిన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంటే దాని గురించి కూడా మేము ఆలోచన చేయడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడింది. మిత్రులు సాయి, బద్దుల శ్రీలు, వైదేహి గారు కూడా ఈ కార్యక్రమానికి పునాది వేసి ఈ విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసుకోవడం ఇది ఒక స్ఫురణనిస్తుందని చెప్పి భావిస్తాను. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈరోజు ఈ తాడేపల్లి మాటలో మా సహ విద్యార్థులందరికీ కలిసి రీయూనియన్ 1986 బ్యాచ్ ఎంపీసీ అండ్ బైపీసీ 2 గ్రూపులకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవడం జరిగింది. అది ఈ తాడేపల్లిగూడెంలో మేము ఇక్కడ చదువుకున్న గడ్డమేర జరగడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చారు. అందరికీ కూడా ఈరోజు ఒక ఆట విడుపుగానండి. ఇది లైఫ్ టైం మెమరీ, లైఫ్ టైం మెమరీ. ఇది ఈ న్యూస్ ఛానల్ ద్వారా ఇలా రావడం ఏంటంటే ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు స్వచ్ఛందంగా చేస్తున్న సేవలు అభినందనీయమని ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జాయింట్ సెక్రటరీ రొక్కాల నాగా బుజ్జి అన్నారు. ఇటీవలే నియమితులైన క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జాయింట్ సెక్రటరీ రొక్కాల నాగా బుజ్జిని శనివారం పారుపల్లి యేసు రత్నం అధ్యక్షతన ఆచంట బైబిల్ కాలేజీ కమిటీ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఓకే ఓకే అండి. అదే రీతిగా వారికి ఒక మంచి జ్ఞాపికను కూడా సిద్ధపాటు చేస్తాం. నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీ బ్రాంచ్ ఆచంట ఉత్తమ సేవ అభినందన అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత నియమితులైన క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జాయింట్ సెక్రటరీగా బ్రదర్ రొక్కాల నాగబుజ్జి గారికి మా హృదయపూర్వక అభినందన జ్ఞాపిక. అభినందనలతో మీ బైబిల్ కాలేజీ విద్యార్థులు మరియు కమిటీ సభ్యులు ఆచంట. తప్పని కూడా అందరం ఒకసారి జ్ఞాపికను కూడా వారికి బహుకరిస్తూ ఉన్నాం. పట్టుకోండి. స్టూడెంట్స్ కూడా ఉంటే బెటర్. రండి, వెనక్కి వచ్చాను. స్టూడెంట్స్ కూడా వచ్చేయండి బాబు వెనక్కి. సాల్వ్ కూడా తప్పదు. నువ్వు కూడా వెళ్ళాము, నేను తీస్తాను. పర్లేదు, మీరు వెళ్ళండి. నేను మీరు స్టూడెంటేనా ఇక్కడ? స్టూడెంట్. నేను తీస్తాను. స్టూడెంట్స్ కూడా వారికి దుస్సాలతో సత్కారాన్ని ఐడి కార్డులు ఉంటే వేసుకోండి. అందరూ ఇటువైపు చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.